పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖలో దొంగలు రెచ్చిపోయారు. భారీ చోరీకి పాల్పడ్డారు. కూతురు పెళ్లి కోసం దాచుకున్న కిలో బంగారం, 20 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లడం విశాఖలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన షీలానగర్లో జరిగింది. మరో నెల రోజుల్లో కూతురుకు ఘనంగా పెళ్లి చేయాలనుకున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలం నుంచి ఆధారాలను సేకరించారు. డాగ్ స్వాడ్తో ఇల్లంతా పరిశీలించారు. ముగ్గురు దొంగలు బైక్పై వచ్చినట్టు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 2 దొంగలు ఇంటి బయటే ఉండగా ఒకరు ఇంట్లోకి వెళ్లి ఉన్నదంతా దోచుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. కేజీ బంగారం, 20 కిలోల వెండి, మరో 20 లక్షల నగదు చోరీ అయినట్లుగా తెలుస్తోంది. కూతురు పెళ్లి సందర్భంగా ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబం రాత్రి సమయంలో మరో ఇంట్లో నిద్రించిన క్రమంలో ఈ దొంగతనం జరిగింది. బిడ్డ పెళ్లి కోసం కూడబెట్టిందంతా పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. విశాఖలో చోరీ జరిగిన ఇంటి నుంచి మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. విశాఖపట్నంలోని గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో షీలానగర్లో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. ఏకంగా ఇంట్లో దాచి ఉంచిన 1 కేజీ బంగారము, అదేవిధంగా లక్షల రూపాయల నగదు, పూర్తిగా బంగారు ఆభరణాలంతా కూడా చోరీ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో చాలా చెదురుగా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా మనం ఏ విధంగా ఉందో ప్రస్తుతం చూసుకోవచ్చు. ఎందుకంటే దొంగతనం చేయడానికి వచ్చిన ముగ్గురు దుండగులు కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి బయట వేసిన తాళాలను కట్ చేసి లోపలికి ఎంటర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కూడా కొద్దిసేపు క్రితమే పోలీసు అధికారులు సేకరించిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురు దొంగతనానికి పాల్పడినట్లుగా, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పూర్తిగా లాకింగ్ సిస్టమ్ ఏదవుతుందో లాకింగ్ సిస్టమ్ సంబంధించిన 2 తాళాలను కూడా కట్ చేసి లోపలికి ఎంటర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా ఎంటర్ అయ్యారు, వీరు పూర్తిగా నిఘా పెట్టి లోపలికి ఎంటర్ అయ్యారని కొనం దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదుదారుడు తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న పూర్తి నగలు, డబ్బులు అంతా కూడా ఒకసారిగా దోచుకెళ్లారు. పూర్తిగా ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద భారీ చోరీ విశాఖపట్నంలో చోటు చేసుకోలేదు. అయితే దీనికి సంబంధించిన ప్రాపర్టీ ఎంత పోయిందని కొనం కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ముగ్గురు దుండగులు ఎవరైతే ఉన్నారో ముందుగా 2 నిందితులు బయట చోరీ చేసే ముందు కాపలా కాసి లోపలికి ఒక వ్యక్తిని పంపించి అతను చోరీ చేసిన తర్వాత అతన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్ళినట్లుగా గుర్తించారు. అయితే ముందుగా ఈ ఏదైతే ఈ బిల్డింగ్కి సంబంధించిన సీసీ కెమెరాలు ఏమీ లేకపోవడంతో ముందు భాగంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు నిందితులు ఉన్నట్లుగా ద్విచక్ర వాహనంపై సుమారు అర్ధరాత్రి 1 గంట సమయంలో వచ్చినట్లుగా గుర్తించారు. చెదురుగా పడి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఇది లోపల బంగారం ఉందని తెలుసుకుని లోపలికి వచ్చినట్లుగా పక్కగా రెక్కి నిర్వహించి మరి వీరు లోపలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే క్రైమ్ సీన్కి చేరుకున్న పోలీసు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం బీరువాలో ఉన్న నగదు, అదేవిధంగా గోల్డ్ను కూడా పూర్తిగా చోరీ చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వారికి సంబంధించిన బంగారానికి సంబంధించి దాచి ఉంచిన ఏవైతే బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా దానికి సంబంధించి దాచి ఉన్న బాక్సులు కావచ్చు, ఈ విధంగా చాలా చెదురుగా పడివేసి లోపల ఉన్న బంగారాన్ని, వాచెస్ని, రింగ్స్ని, అదేవిధంగా చైన్స్ని సైతం కూడా పూర్తిగా ఈ విధంగా చోరీకి చేశారు. అయితే ఈ చోరీ ఘటనలో వీరు చాలా అంటే ముఖ్యంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి పూర్తిగా కూడా వారు దొంగతనంలో ఆరితేరినట్లు గుర్తించారు. అందుభాగంగానే ఈ కబోర్డ్స్ సంబంధించి, ఎందుకంటే పూర్తిగా వీరందరూ నూతన పెళ్లి వేడుకున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఈ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో అతను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారని, అతను లోపల ఈ మొత్తం ఫర్నిషింగ్ చేయడంతో దీని స్మెల్ వస్తుందని కింది ఇంటి భాగంలో నిద్రిస్తున్న సమయంలో ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఇంతులు పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నప్పటికీ గత ఏదైతే ఈ 2-3 నెలల వ్యవధిలోనే పూర్తిగా కూడా సుమారు 2 చోరీలు చోటు చేసుకున్నాయి. భారీ చోరీలు, అందులో ఈ పెద్ద భారీ చోరీ కేసు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ముగ్గురు నిందితులు పట్టుకున్నట్టయితే మొత్తం ఏదైతే నగదు, అదేవిధంగా బంగారం, కేజీ బంగారం, పూర్తిగా అన్ని నగలను కూడా రికవరీ చేసి ఉంచుతామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.